Second point, automated grading assessment. Automatic grading assessment. These are the points that I would like to tell you. AI streamlines the grading system by analyzing student works and offering evaluations. Analyzing student works. Analyzing student works. Number 1. Number 2. It lightening educator burdens, allowing them to concentrate on personalized guidance. Allowing them to concentrate on personalized guidance. Personalized guidance. Number 3. I'm having a lot of ideas. Identifying struggling individuals and directing focused assistance. Meanwhile, AI efficiency, promote feedback, enhancing the learning cycle. The automatic grading and assessment system optimizes teaching quality. It emphasizes teaching quality. Number 1, the first point, teaching quality. Promote equitable assessment. Promote equitable assessment. Promote equitable assessment and cultivate effective student-teacher collaboration. Effective teacher-student collaboration. Let's take first point. Google Slides. Google Docs, Google Forms, Google Forms, Google Slides, Google Sheets. Let's take this 4 as an example. Let's take the first point, analyzing student works. How we are habituated to use and how we are habituated to analyze students' works. ఒక స్టూడెంట్ కనుక ఆన్లైన్లో వర్క్ చేశాడు అంటే మనకు ఆ వర్క్ అనేది ఎలా తెలుస్తుంది? ఆబ్వియస్లీ మనం ఆ వర్క్ అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఒక స్టూడెంట్ వర్క్ చేశాడు అనేది ఒక బేసిక్ టీచర్కి ఎలా తెలుస్తుంది? ఒక బేసిక్ టీచర్కి స్టూడెంట్ వర్క్ చేశాడు అని చెప్పి ఎలా తెలుస్తుంది? ఒక క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్లో బుక్ కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయి బుక్ చూసుకుంటూ వెళ్ళిపోతే తెలుస్తుంది. అదే ఆన్లైన్ ఎన్వైరన్మెంట్లో ఆన్లైన్ సిస్టంలో గూగుల్ వర్క్, గూగుల్ homework, there is an app, Google Homework. దీనిలోనే సబ్మిట్ చేసాం కోవిడ్ పీరియడ్లో హోంవర్క్. సరే గూగుల్ హోంవర్క్ కాదు, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గూగుల్ క్లాస్ రూమ్. అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, మీరున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది చూస్తున్నారు యూట్యూబ్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది యూట్యూబ్లో చూస్తున్నారు. 100 మంది యూట్యూబ్లో చూసేవాళ్ళు. దీనిలో మనం ఒక రీసోర్స్ వాడుతాం. మనం ఏం రీసోర్స్ వాడుతాం? యూట్యూబ్ యూజ్ చేస్తున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా మనం స్ట్రీమింగ్ వెళ్తున్నాం బై కీపింగ్ కెమెరా అండ్ బై టేకింగ్ ల్యాప్టాప్ యాజ్ అ మీడియం ఆఫ్ సోర్సెస్, బై యూజింగ్ మైక్, బై యూజింగ్ ద సౌండ్ బాక్స్. ఇప్పుడు నేను మీకు లైవ్ వస్తున్నాను. లైవ్లో నేను మీకు కనబడుతున్నాను కదా, వర్చువల్గా నేను మీకు కనబడుతున్నాను కదా. వర్చువల్గా నేను మీకు కనబడుతున్నాను కాబట్టి మీరు నాకు కనబడట్లా. ఎందుకు మీరు నాకు కనబడట్లా? కెమెరాలో ఉన్నారా? కెమెరాలో లేదు, మీరు స్క్రీన్ ముందు ఉన్నారు. సో దిస్ ఇస్ వన్ సైడెడ్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆటోమేటిక్ గ్రేడింగ్ అసెస్మెంట్. యూనో గూగుల్ ఫామ్లో కనుక మనం తీసుకుంటే, గూగుల్ ఫామ్ అనేది ఒక అద్భుతమైన అప్లికేషన్ గూగుల్ నుంచి. ఏంటి అంటే మనం ఏదైనా వర్క్ చేసాము, లేకపోతే మనకి ఏదైనా ఒక వర్క్ అనేది ఉంది, మనం ఆ వర్క్ని కనుక సబ్మిట్ చేయాలి, లేదా మనం ఆ వర్క్ని కనుక ముందుకి తీసుకువెళ్ళాలి. ఒక వర్క్ అనేది మనం చేసి దాన్ని ఆటోమేటిక్గా ఒకసారి సబ్మిట్ కొట్టాక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, మిల్లీ సెకండ్స్లో మనకు ఆ వర్క్ రిజల్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది గూగుల్ ఫామ్స్లో. ఒక డాక్యుమెంట్ అనేది షేర్ చేయాలి అంటే అనలైటిక్ స్టూడెంట్ వర్క్, ఒక స్టూడెంట్ డాక్యుమెంట్ అనేది షేర్ చేసి దానిలో మనకు మెయిల్ అనేది అటాచ్మెంట్ ఇస్తే ఆ స్టూడెంట్ వర్క్ మనం వర్చువల్గా దీన్ని మనం కరెక్షన్ చేయొచ్చు. వర్చువల్గా స్టూడెంట్ టు స్టూడెంట్ మనం దాన్ని హెల్ప్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దిస్ ఇస్ టైం టేకింగ్ ప్రాసెస్. టైం తీసుకున్నా కానీ స్టూడెంట్కి అది ఈ టూల్స్ అనేవి యూజ్ అవుతాయి.
నెంబర్ 2 పర్సనలైజ్డ్ గైడెన్స్. పర్సనలైజ్డ్ గైడెన్స్ అంటే వర్చువల్ గా ఇప్పుడు క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ లో మనకు ఒక పీరియాడికల్ గా టైం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ పీరియడ్ లో మాత్రం మనం ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలనుకుంటాం. లేకపోతే ఆ పీరియడ్ లో ఫ్యాకల్టీ బయటకు వెళ్ళిపోతే ఇమీడియట్ గా స్టూడెంట్ వేరే ఫ్యాకల్టీకి అటాచ్ అవ్వాలి. ఒక గ్యాప్ అనేది ఒక టెంపో పరంగా కూడా మన క్లాస్ లో అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పర్సనలైజ్డ్ లెర్నింగ్ తీసుకుంటామో స్టూడెంట్ కి టీచర్ కి ఒక ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ అనేది ఎక్కడ దాకా ఉంటుంది? See here, ఒక టీచర్ కి స్టూడెంట్ కి మధ్యన ఉన్న ఇంటరాక్షన్ ఎక్కడ దాకా ఉంటుంది? కనెక్షన్స్ లో ఉంటుంది. స్టూడెంట్ టీచర్ ఎక్కడ దాకా ఇంపాక్ట్ అవ్వచ్చు? ఇంకా పర్సనలైజ్డ్ లెర్నింగ్ లో అది ఇంపాక్ట్ అవ్వచ్చు. నెంబర్ 3, టీచింగ్ క్వాలిటీ, ప్రమోట్ ఈక్వలైజ్డ్ అసెస్మెంట్, ఎఫెక్టివ్ టీచర్ స్టూడెంట్ కొలాబరేషన్. టీచింగ్ క్వాలిటీ నా ఉద్దేశంలో ట్రెడిషనల్ మెథడ్ టీచింగ్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే టీచర్ కి స్టూడెంట్ కి మధ్య ఉన్న ఐ కాంటాక్ట్ కానీ, టీచర్ బాడీ లాంగ్వేజ్ కానీ, టీచర్ డ్రెస్ సెన్స్ కానీ స్టూడెంట్ నాకు అట్రాక్ట్ చేస్తాయి. ఎందుకు అట్రాక్ట్ చేస్తాయో తెలుసా? స్టూడెంట్ ఖచ్చితంగా చెప్తున్నాను 5 to 6, 7 minutes దాకా మాత్రమే స్టూడెంట్ కాన్సన్ట్రేట్ చేయగలరు. ఒక టీచర్ మేజర్ రోల్ ఏంటంటే స్టూడెంట్ అటెన్షన్ అనేది గ్రాప్ చేయాలి. మనం ఏం చెప్తున్నామో స్టూడెంట్ అనేది వినాలి. అది వినాలి అంటే మనకు మేజర్గా కావాల్సింది ఏంటి అంటే ఆకర్షణ శక్తి, గ్రాస్పింగ్ పవర్, కొలాబరేషన్ విత్ టీచర్ అండ్ స్టూడెంట్. యూనో కొంతమంది టీచర్స్ చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంటుంది. కొంతమంది టీచర్స్ ఒక లెసన్ చెప్తా ఉంటారు, వేరే ఆలోచిస్తూ ఉంటారు. ఒక లెసన్ చెప్తా ఉంటారు, దానికి ఇర్రెలెవెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటారు. అది కూడా స్టూడెంట్స్కి ఎఫెక్ట్ చేస్తుంది. బట్ ఆన్లైన్ ఎన్వైరన్మెంట్ ఏంటి అంటే నాకు ఆన్లైన్ ఎన్వైరన్మెంట్ అనేది కొంచెం ప్రాబ్లమేటిక్. ఎందుకంటే ఆన్లైన్ ఎన్వైరన్మెంట్ ఎఫెక్టివ్గా చెప్పలేము. మనం ఎంతమంది వింటున్నారో ఎంతమంది వినట్లేదో తెలియదు. నాకు ఐ వాస్ గెటింగ్ రిమెంబర్డ్ ఆఫ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ బ్రదర్ అనంత్ అభినయ్. సో ఈజీ టు టెల్ మీ, సుజిత్ నువ్వు ఆఫ్లైన్లో ప్రోగ్రామ్ పెట్టు, నేను వచ్చి నీ కోసం మాట్లాడతా, 4-6 సెషన్స్ నేను తీసుకుంటాను అనేవాడు. ఆన్లైన్లో పెడితే తమ్ముడు ఎవరు రావట్లేదురా, నేను ఎలాగా అది అని చెప్పని చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. ఒక సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, సబ్జెక్ట్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ నడపడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వ్యూ రేట్స్, వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎనీ అదర్ ఫినామినల్ థింగ్స్, వీఆర్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎంత సెటప్ పెట్టుకుని వ్యూ రేట్ కోసం కూడా నేను ఎప్పుడు ఆలోచించాను. క్వాలిటీ విషయంలో కూడా కొంచెం అడిక్ట్ అయ్యానేమో, కానీ వ్యూ రేట్ విషయంలో నేను ఆలోచించలేదు ఇప్పుడు దాకా. ఏదో సపోజ్ చేసేయాలి, చేయాలి, చెందాలి అని కాదు. ఐ థాట్ టు ప్రొవైడ్ సమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ which is given to me by my gurus. I would like to provide ఈ కాన్సెప్ట్ తీసుకుంటే టీచర్ క్వాలిటీ, ప్రమోట్ ఈక్వలిబిలిటీ అసెస్మెంట్, ఎఫెక్టివ్. ఈ టెక్నాలజీలో తీసుకుంటే ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే టీచర్స్ కూడా హ్యూమన్సే. టీచర్స్ కూడా ఏంటి అంటే మనుషులే. టీచర్స్ కూడా ఏంటి అంటే వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఏంటి మంచి చెడు చెడ్డ అంటే పార్షియాలిటీ అనేది చూపించరు అని చెప్పి అయితే నేనైతే చెప్పట్లేదు. స్టూడెంట్ ఖచ్చితంగా టీచర్ పార్షియాలిటీ చూపిస్తారు. బట్ ఈ ఆన్లైన్ అసెస్మెంట్, ఈ ఆన్లైన్ టెక్నాలజీలో మనకి ఏంటి అంటే టీచర్ కాంట్ షో పార్షియాలిటీ. అది ఎక్కడ ఎఫెక్టివ్నెస్ అవుతుంది? అంతా కూడా ఎక్కడ లింక్ అయిపోయి ఉంది? ఇక్కడ ఏఐకి లింక్ అయిపోయి ఉంది, కంప్యూటర్ లింక్ అయిపోయి ఉంది. కాబట్టి ఇది రిఫరెన్సెస్ గా తీసుకుని ఒక ఈక్విటబుల్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. థర్డ్ పాయింట్ ఇస్ ఎఫెక్టివ్ టీచింగ్ స్టూడెంట్ కొలాబరేషన్. ఎంతమంది నమ్ముతారు ఆన్లైన్లో టీచర్స్ అనే వాళ్ళ లెసన్స్ చెప్తే స్టూడెంట్స్ వింటారు అని చెప్పి? ఎవ్వరూ వినరు. ఎందుకు వినరు? ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద ఉంటుంది. వాట్ ఇస్ ద ట్రెండింగ్ రీల్ ఏంటి ఇప్పుడు? ఫహద్ ఫాజిల్ది ఇలా 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 ఉంటుంది కదా, సేమ్ నాలాగా వైట్ అండ్ వైట్ వేసుకుని చేస్తాడు, ఇలా 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 చేస్తూ ఉంటాడు. అండ్ దేర్ ఆర్ సమ్ మలయాళం సాంగ్స్ ఐ థింక్ ట్రెండింగ్. గునా కేవ్స్ లో ఉంది కదా ట్రెండింగ్ రీల్. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. సో ఈ ట్రెండింగ్ రీల్స్ అనేవి చూస్తూ ఉంటారు. రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దే కాన్సన్ట్రేషన్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ రీల్స్, యాక్టివిటీస్, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్, వీటిలోకి వెళ్ళిపోతూ ఉంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ automatic grading assessment in AI. So this is the second point for today's topic.